నమస్తే, వెల్కమ్ టు కృష్ణార్ట్స్. ఈరోజు కచ్ వర్క్ డిజైనింగ్లో ఒక స్మాల్ మ్యాంగో బుట్టి లేదా డ్రాప్ బుట్టి ఎలాగ కుట్టాలో చూపిస్తాను. రౌండ్ కుట్టడం దీనికన్నా ఇంకా చాలా ఈజీ. ఇది డ్రా చేయటం కష్టం, కుట్టడం అయితే అన్నీ ఒకటే. డ్రా చేసుకోవడానికి ముందుగా ఒక డ్రాప్ షేప్ నేను ఇలా డ్రా చేశాను. ఇలా సెంటర్లో పైన కింద పాయింట్స్ పెట్టి ఇలాగా 2 sides ఈక్వల్ డిస్టెన్స్లో పాయింట్స్ పెట్టాను. ఆ తర్వాత మనం ఫస్ట్ రఫ్గా డ్రా చేసుకోవాలి. ఒక్కొక్క పాయింట్ మిడిల్లో వదిలేసుకుంటూ ఇలాగా డ్రా చేయాలి. చూడండి, ఇది రఫ్గా మాత్రమే. తర్వాత మళ్ళీ మనం నీట్గా ఇంకొకసారి డ్రా చేయాలి. ఎందుకంటే ఇది చాలా కష్టం అన్నమాట డ్రా చేయటం, ఒకటేసారి డ్రా చేయలేము. ఇలా ఆల్టర్నేట్ పాయింట్స్ కలుపుకుంటూ పోయాక ఇలాగా ఈ లాస్ట్ పాయింట్ నుంచి ఒక బాక్స్ తీసుకొని దాన్ని ఇలాగా కలుపుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ కలపడం చాలా కష్టం. ఈ పాయింట్ని ఇంత క్రాస్ రావాలి మనం. ఆ తర్వాత ఇక్కడ అంతా కొంచెం తేలిగ్గానే ఉంటుంది. ఇది ఇంకా కవర్ కాలేదు అనుకుంటే మనం ఇటు సైడ్ ఇంకొకటి పెంచుకుంటే సరిపోతుంది. పెన్సిల్తో డ్రా చేద్దాము. అప్పుడు లేదంటే ఒకటేసారి బాక్స్ వైజ్గా డ్రా చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఈ బాక్స్ వచ్చిన తర్వాత ఈ బాక్స్ చూడండి, మనకి స్క్వేర్ షేప్లో ఖచ్చితంగా రాదు, ఇలా వచ్చింది. ఆ తర్వాత ఈ బాక్స్ చూడండి, ఇది ఒకటి, ఇంకోటి ఇక్కడ ఉంది. మనం ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇలా తీస్తున్నాము. ఇప్పుడు ఈ లైను 2 edges పైన అయినా ఉండాలి, కింద అయినా ఉండాలి. ఎందుకంటే ప్రతి లైన్కి దాన్ని టచ్ చేసిన లైన్స్ 1, 2, 3 ఉంటాయి. ఎక్కడన్నా చూసుకోండి, ఏ పాయింట్లో అన్నా. ఈ ఒక్క ఎండింగ్లో మాత్రమే 2 ఉంటాయి, మిగతా అన్ని దగ్గరలో 3 ఉంటాయి. సో మనకి లైన్కి 2 edges పైన అయినా ఉంటాయి, లేదా 2 edges కింద అయినా ఉంటాయి. స్టార్టింగ్ ఎడ్జ్ కింద ఉందనుకుందాము. దీనికి స్టార్టింగ్ ఎడ్జ్ నేను ఎప్పుడు పైన ఉంది అంటాను కదా, ఇది కూడా పైనే ఉందనుకుందాం. సో ఆ తర్వాత అప్పుడు సెకండ్ ఎడ్జ్ కూడా పైనే ఉండాలి కాబట్టి ఇలా కింద నుంచి వెళ్దాం. ఆ తర్వాత ఈ లైను 2 edges కిందే ఉండాలి. సో ఇది 2 కిందే ఉన్నాయి. ఇప్పుడు ఈ లైను 2 edges పైనే ఉండాలి. ఇప్పుడు ఇవి 2 పైన ఉన్నాయి. ఇప్పుడు ఈ లైన్కి 2 కింద ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ లైన్కి 2 కింద ఉండాలి, 2 పైన ఉండాలి. చూడండి, ఇట్లా తీస్తే ఇప్పుడు 2 పైన ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ లైను 2 కింద ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఈ లైన్కి 2 పైన. చూడండి, ఇప్పుడు 2 పైన ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2 కింద. ఇప్పుడు మళ్ళీ 2 పైన. ఇప్పుడు మళ్ళీ ఇది చూడండి, ఇక్కడ ఇది ఎండింగు,
ఇక్కడ ఇది కింద ఉందంటే ఎండింగ్లో 2 లైన్సే ఉంటాయి కదా, 1 2. ఇది పైన ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఇది కింద ఉంది, సో దీన్ని ఇలా కింద నుంచి తీయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా 2 లైన్సే ఉన్నాయి కాబట్టి ఇది కింద ఉంది కాబట్టి ఇది పైకి రావాలి. ఇప్పుడు చూడండి, ఈ లైను ఈ పాయింట్లో కింద ఉంది, దీని కింద ఉంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పాయింట్లో ఈ లైను పైన ఉండాలి, నెక్స్ట్ పాయింట్లో కిందకి ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ ఎడ్జ్ కింద ఉంది, సో ఇక్కడ కూడా కింద ఉండేలా మనం ఇలా పైనుంచి వేయాలి. ఇక్కడ పైన ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ టచింగ్ లైన్ దగ్గర కిందకి వెళ్తుంది. ఇదే లైను చూడండి, ఇదే లైన్ ఇక్కడ కిందకి వెళ్తుంది. ఈ చివర మళ్ళీ పైన ఉండాలి. చూసుకుంటే ఈ మొదటి చివర కూడా పైనే ఉంది, సో మనకేం తప్పుపోలేదు. ఆ తర్వాత ఇక్కడ పైన ఉంది, సో ఈ చివర పైన అన్నాం కదా, ఇలాగా కింద నుంచి తీయాలి. ఇప్పుడు ఇక్కడ కింద ఉంది కాబట్టి ఇక్కడ పైన, మళ్ళీ ఇక్కడ కింద, ఇక్కడ పైన ఉంది కాబట్టి ఇక్కడ కింద, ఇక్కడ పైన, సో ఇలాగా కింద నుంచి తీయాలి. ఇక్కడ కింద ఉంది కాబట్టి ఈ పాయింట్లో పైన, మళ్ళీ ఈ పాయింట్లో కింద. సో నేను ఇలాగా ఈ లైన్ ఇట్లా వేస్తే ఇది కింద అయిపోయింది ప్రీవియస్ లైన్. ఇక్కడ పైన ఉంది కాబట్టి ఈ లైన్ దగ్గర కిందకి వెళ్ళాలి. ఇక్కడ పైన ఉండాలి కాబట్టి నేను ఇలా ఈ దారం కింద నుంచి వెళ్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ కింద ఉంది కాబట్టి ఇక్కడ పైన, మళ్ళీ ఇక్కడ కింద. సో ఇక్కడ పైన ఉంది, ఇక్కడ ఇది కిందకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇది ఇలా వేస్తే తప్పు అవుతుంది, ఎందుకంటే ఈ ఎడ్జ్ అనేది ఇక్కడ పైన ఉంది, ఇది కూడా పైకి వెళ్ళాలంటే మనం ఇలా కింద నుంచి తీయాలి. ఆ తర్వాత ఇక్కడ కింద ఉంది కాబట్టి ఈ పాయింట్లో పైన, మళ్ళీ ఈ పాయింట్లో కింద. ఇక్కడ నేను ఇంకొక స్క్వేర్ వేస్తున్నాను కదా, చూడండి ఇక్కడ 2 ఎడ్జెస్ కిందే ఉన్నాయి, సో ఇది ఇలా పైనుంచి సరిపోతుంది. ఇక్కడ చూడండి 2 లైన్సే ఉన్నాయి కదా, ఈ లైన్ని టచ్ చేసినవి ఇక్కడ పైన ఉంది, సో ఇది ఇక్కడ కింద ఉండాలి, అంటే ఇలా సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ పైన ఉంది కాబట్టి ఈ లాస్ట్ లైను ఇక్కడ కిందకి వెళ్ళాలి. సో నేను దీన్ని ఇలా సూదిని కిందకి ఫస్ట్ లైన్ కింద నుంచి దూర్చి ఇక్కడ కిందకి దించేస్తున్నాను. ఆ తర్వాత మనం ఫిల్లింగ్ వేరే కలర్తో చూద్దాం. దారం ఎక్కడ దించానో దాన్ని జస్ట్ ఇక్కడ దించాను, ఇక్కడ నుంచి తీసాను. ఆ తర్వాత ఇలా మన లాస్ట్ కుట్టిన లైన్ కింద నుంచి రావాలి, వచ్చి ఆ బాక్స్లో నుంచి ఇలాగ నెక్స్ట్ బాక్స్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ కార్నర్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇలాగ అవుట్లైన్లో నుంచి ఇలాగ ఈ అవుట్లైన్లో నుంచి తర్వాత బయటికి వచ్చాక మళ్ళీ ఇలా ఈ సైడ్ నుంచి నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్తాము, అంటే నెక్స్ట్ బాక్స్. మళ్ళీ ఈ కార్నర్లోకి ఒక హాఫ్ అంతా ఒకసారి, సెకండ్ హాఫ్ ఇంకొకసారి మళ్ళీ ఈ బాక్స్లోకి వెళ్తున్నాము. ప్రాక్టీస్ లేని వాళ్ళు విడివిడిగా తీసుకోవచ్చు. ఇలా కార్నర్లోకి వెళ్ళి ఆ తర్వాత ఇలాగ ఒకసారి తీయండి.
ఆ తర్వాత ఈ బ్లాక్లోకి ఇంకొకసారి వెళ్ళండి. ప్రాక్టీస్ వచ్చాక 2 ఒకటేసారి చేయొచ్చు. ఆ తర్వాత చూడండి, నేను ఇప్పుడు 2 ఒకటేసారి తీస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ దీంట్లోకి ఈ పాయింట్లో మనం కొంచెం లూజ్ ఉంచుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఈ కార్నర్లోకి మనం వన్స్ ఇది కుట్టడం పూర్తయ్యాక ఒకసారి కనుక గమనించుకుంటే ఈ కార్నర్స్ అన్నీ ఒకటిగానే ఉంటాయి. అంటే చూడండి, ఇట్లాంటి ఈ ప్యారలల్ లైన్ ఎలా కిందకి వెళ్ళిందో ఇక్కడ కూడా అలాగే కిందకి వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే. ఈవెన్ ఇక్కడ రౌండ్ తిరిగినా కానీ ఇక్కడ కూడా అంతే. మనకి తప్పులు పోలేదు అనేదానికి అర్థంగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగా మనము కుట్టేటప్పుడు ప్రతిసారి జస్ట్ కార్నర్లోకే వెళ్తాము. క్లాత్ని అయితే ఎక్కడ టచ్ చేయము లోపల ఫిల్లింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఎండింగ్ బ్లాక్ వచ్చాము. ఈ ఎండింగ్ బ్లాక్ ఇప్పుడే మొత్తం ఫిల్ అయిపోతుంది. మనం చూడండి, ఇలా కార్నర్లోకి వెళ్ళొచ్చాక జస్ట్ అవుట్లైన్లో నుంచి మాత్రమే తీస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కార్నర్లోకి వెళ్తాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం 4 ప్యారలల్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఒక 2 పింక్ కలర్లో ఇవి, ఇంకొకటి గోల్డ్ కలర్లో ఇవి. సో మనము ఇప్పుడు ఈ పింక్ ఫస్ట్ పింక్ 1 and 3 లైన్స్లోకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ పింక్, సెకండ్ గోల్డ్. ఇలాగ తీస్తే ఈ చూడండి, ఈ బాక్స్ కంప్లీట్గా ఫిల్ అయింది. ఆ తర్వాత ఇలాగ మళ్ళీ పింక్ అవుట్లైన్లోంచి తీసి ఈ కార్నర్కి వెళ్ళాలి. మనము ఇలాగా లైన్స్గా కుట్టేటప్పుడు 2 కార్నర్సే ఉంటాయి ప్రతి బ్లాక్ లేదా బాక్స్కి. సో ఇక్కడ ఈ కార్నర్లోకి వెళ్ళొచ్చాక ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి, 1 and 3. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ అవుట్లైన్ పింక్లో నుంచి వస్తాము. ఆ తర్వాత మళ్ళీ కార్నర్లోకి వెళ్తున్నాము. మళ్ళీ ఇప్పుడు 4 లైన్స్ 1 and 3. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాక్స్ యొక్క పింక్ లైన్లో నుంచి అంటే అవుట్లైన్లో నుంచి తీయాలి. ఆ తర్వాత ఈ కార్నరు మళ్ళీ 1 and 3. చూడండి, కొంతమంది ఇలాగ బ్యాక్ సైడ్ పడతారు సూది. నేను ఇప్పుడు దారం వేరేగా తీసుకున్నాను. సో ఎలా అయినా కుట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ అవుట్లైన్లోకి మళ్ళీ ఈ కార్నర్లోకి ఇప్పుడు చూడండి 4 లైన్స్ ఉన్నాయి. 1 ఇక్కడ ఉంది, ఇంకోటి 3 దాంట్లో నుంచి తీయాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ పింక్ అవుట్లైన్లో నుంచి మళ్ళీ ఈ కార్నర్కి ఒకసారి అవుట్లైన్కి కార్నర్కి మళ్ళీ 1 and 3. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాక్స్ యొక్క అవుట్లైన్కి మళ్ళీ కార్నర్ 1 and 3. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బాక్స్ అవుట్లైన్ మళ్ళీ కార్నర్ 1 and 3. మళ్ళీ నెక్స్ట్ బాక్స్ అవుట్లైన్
కార్నర్ 1 and 3. మనకి ఈ మ్యాంగో బుటీలో బ్లాక్స్ అనేవి ఖచ్చితమైన స్క్వేర్స్ లాగా ఉండవు, ఎందుకంటే మన ఈ డిజైన్లో ఇన్సైడ్ ఏరియా తక్కువ, అవుట్ సైడ్ ఏరియా ఎక్కువ, కాబట్టి అవి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ లాగా రావు. అవుట్లైన్, కార్నర్, 1 and 3. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎండింగ్ కదా, ఒకసారి కార్నర్లోకి వెళ్ళి ఈ కిందకి దించేసుకొని 3 వేసుకుంటే మన మ్యాంగో బుట్టి పూర్తయిపోతుంది. ఈ మిడిల్లో కావాలంటే సింగిల్ స్క్వేర్ ఒకటి కుట్టుకోవచ్చు, లేదా ఏదైనా స్టోన్స్, మిర్రర్స్, కుందన్స్ అంటించుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం ఇది మొత్తం ఒక కాజా కుట్టుతోటి లేదా గొలుసు కుట్టుతోటి ఒక అవుట్లైన్ వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.